మనిష అంత ఈజీగా వెళ్ళిపోదు కదమ్మా! వెళ్ళే ముందు ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేసే తీరుతుంది. నువ్వు మిత్ర పక్కనే ఉండి దాన్ని అంతా కూడా ఒక పక్కన కనిపెడుతూ ఉండాలి. ఏ గొడవ జరగకుండా చూసుకోవాలి అని జయదేవ్ అనడంతో, అలాగే మామయ్య గారు నేను చూసుకుంటాను అని లక్ష్మి చెప్తుంది. అసలు మనిష ఏం ప్లాన్ చేయబోతోంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మిని ఫంక్షన్‌కి రాకుండా ఎలా అవాయిడ్ చేయాలా అని మనీష తెగ ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి, "నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. ఏంటి మనీష? ఎప్పుడు లక్ష్మిని రాకుండా ఎలా ఆపుతావు? ఇప్పుడు ఒక పని చేద్దామా? ఫ్యామిలీస్‌తో రాకూడదని గ్రూప్‌లో పెట్టించు" అని దేవయాని అంటుంది. "ఆల్రెడీ అందరూ ఫ్యామిలీస్‌తో రావటానికి రెడీ అయిపోయారు ఆంటీ. అయినా ఇప్పుడు గ్రూప్‌లో మెసేజ్ పెట్టించాను అనుకో, మిత్రకి డౌట్ వస్తుంది. మొదటికే మోసం వస్తుంది" అని మనీష చెప్తుంది. లక్ష్మి మిత్రతో పాటు జాను, వివేక్ కూడా రావటానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఎలా ఆపుతావు? అని దేవయాని అడగడంతో, ఒక ఐడియా వచ్చిందంటే అదేంటో చెప్తాను రండి అని మనీష తీసుకువెళ్తూ ఉంటుంది. తర్వాత రాజేశ్వరి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కూడా మొగుడి దగ్గరికి వెళ్ళటానికి ఇంత సిగ్గుపడతావేంటే, నేను ఎక్కడా చూడలేదు, రా రా అని లాక్కు వస్తూ ఉంటే, పెద్దమ్మ నేను చెప్పేది వినండి అని లక్ష్మి బ్రతిలాడుతూ ఉంటుంది. నేనేం వినను, నువ్వు రా అంటూ ఒక్కసారిగా రాజేశ్వరి మిత్ర గదిలోకి లక్ష్మిని తోసేసి డోర్ క్లోజ్ చేసేసి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మి వెళ్ళి మిత్రపై పడిపోతుంది. ఏమండి, సారీ అండి, నేను కావాలని మీపై పడిపోలేదు, పెద్దమ్మ నన్ను తోసేసి వెళ్ళింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకు అని మిత్ర అడగడంతో, ఆవిడ పిల్లల దగ్గర పడుకుంటారంట, నేను ఈరోజు మీ గదిలో పడుకోవాలంట అని, సారీ అండి నేను వెళ్తున్నానులే అని లక్ష్మి వెళ్తూ ఉంటే, ఆగు లక్ష్మి అంటూ మిత్ర లక్ష్మి చేయి పట్టుకుంటాడు. ఈ గదిలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని మిత్ర అడగడంతో, ఆ గదిలోకి పిల్లలతో కలిసి పడుకోవటానికి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడే ఈ గదిలో పడుకోవచ్చు కదా, నాతో కలిసి పడుకోవటానికి నీకు ఇబ్బందిగా ఉందా అని మిత్ర అడుగుతూ ఉంటాడు. నీకు ఇబ్బంది అయితే చెప్పు, ఇప్పుడే చేయి వదిలేస్తాను అని మిత్ర లక్ష్మి చేతిని వదిలేస్తే, లక్ష్మి వెంటనే మిత్ర చేయి పట్టుకుంటుంది. వద్దండి, నన్ను వదిలేయకండి, మీరు వదిలేసినా నేను మిమ్మల్ని పట్టుకుంటాను, మిమ్మల్ని వదిలి వెళ్ళనండి అని లక్ష్మి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. లక్ష్మి ఏంటి కన్నీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు అని మిత్ర నా సైడ్ చూడు అని పిలుస్తూ ఉంటాడు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం కదండి, మనం ఇలాగే కలిసి ఉంటాం కదా, ఎప్పటికీ విడిపోం కదా అని లక్ష్మి మరీ అడుగుతూ ఉంటుంది. చూడు లక్ష్మి, నువ్వు అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకు, మనం జీవితాంతం కలిసి ఉంటాము, అందుకే కదా చెయ్యి పట్టుకున్నాను, నువ్వు నా భార్యవని రేపు మా ఫ్రెండ్స్ అందరికీ ఎల్లుండి మన పెళ్లి రోజు ఫంక్షన్లో కూడా చెప్పబోతున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా అని నువ్వు అడగొచ్చు, అది నీకు కూడా తెలిసిన విషయమే కదా, ఇన్ని రోజులు మన మధ్య మనీషా ఉండింది, ఇప్పుడు మనీష తనంతట తానే వెళ్ళిపోతుంది, నేను మనీషాని ఆపదలుచుకోలేదు, ఇప్పుడు మన ఇద్దరమే ఉంటాం లక్ష్మి, మన మధ్యకి ఎవరు కూడా రారు, నేను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను, నువ్వు నా భార్యవి లక్ష్మి, నా భార్యవి, నేను జీవితాంతం నీ వాడిలా ఉండిపోతాను, నేను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని మిత్ర చెప్పడంతో, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ లక్ష్మి ఆనంద బాష్పాల్ని కారుస్తూ మిత్రని హగ్ చేసుకుంటుంది. మిత్ర లక్ష్మి ఇద్దరూ ప్రేమగా హగ్ చేసుకుంటారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదు లక్ష్మి, నేను పెళ్ళైన కొత్తల్లో నీలో ఆనందాన్ని చూశాను, తర్వాత నీలో భయాన్ని చూశాను, ఆ తర్వాత బాధ్యత, ఇప్పుడు భార్యగా చూస్తున్నాను అని ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు లక్ష్మి, నాకు ఇదే చాలు అని నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని మిత్ర అంటుంటాడు. ఈ క్షణం ఇలాగే ఉండిపోతే బాగుండుననిపిస్తుందండి, మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత రాజేశ్వరి సోఫాలో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటుంది. దూరం నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న మనీష, దేవయాని ఇద్దరు రాజేశ్వరిని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది మనీష, లక్ష్మి ఫంక్షన్కి రాకుండా ఏం ప్లాన్ చేశావు, ఏదో ప్లాన్ అన్నావు కదా అని దేవయాని అడగడంతో, అదిగో ఇప్పుడు ఆ బామ్మ అక్కడ బుక్ చదువుతోంది కదా, కాసేపట్లో ఆవిడ కాలు జారి నడుము విరగొట్టుకుంటే లక్ష్మి ఆవిడని చూసుకోవడానికి ఫంక్షన్కి రాకుండా ఇంట్లోనే ఉండిపోతుంది కదా అని మనీష అంటే, కానీ ఆవిడకి కాలు జారాలి, నడుము విరగాలి, అది ఎలా సాధ్యం అని దేవయాని అంటుంది. ఆయిల్ మీద కాలు పెడితే ఆవిడ ఖచ్చితంగా కింద పడుతుంది, నడుము విరగొట్టుకుంటుంది అని మనీష అంటే, మరి ఆయిల్ పోసేది ఎవరు అని దేవయాని అంటుంది. ఆల్రెడీ నేను అక్కడ పోసేసి పెట్టాను ఆంటీ, చూస్తూ ఉండండి, కాసేపట్లో నడుస్తూ అక్కడికి వస్తుంది, కింద పడిపోతుంది, నడుము విరిగిపోతుంది అని మనీష చెప్తూ ఉంటుంది. సరే సరే అని ఇద్దరు వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు. అప్పుడే రాజేశ్వరి వస్తూ ఆయిల్పై కాలు పెట్టేసి సర్న జారిపోతుంది, కింద పడిపోతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ లోపలే లక్ష్మి
లక్ష్మి వచ్చి ఆవిడ కింద పడకుండా పట్టుకుంటుంది. దాంతో మనీషా దేవయాని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రాజేశ్వరి అరుపులకి జయదేవ్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అక్క ఏమైందక్క అని అడుగుతూ ఉంటాడు. ఆయిల్ మీద కాలు పెట్టి కింద పడిపోయాను జయదేవ్ అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. అసలు ఆయిల్ ఇక్కడ ఎవరు కింద పడేసింది అని జయదేవ్ అంటాడు. అదే కదా, ఎవరో దిక్కుమాలిన సచ్చినోళ్ళు కింద పడేసినట్లు ఉన్నారు అని రాజేశ్వరి అరుస్తూ వస్తే దేవం దేవం అని కేకలు పెడుతూ ఉంటే, ఏంటి వదిన గారు, నేను కాదంటూ దేవయాని పరిగెత్తుకుంటూ వస్తుంది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అలా మాట్లాడుతున్నావేంటే, పైగా నేను కాదని చెప్తున్నావు. ఇక్కడ ఆయిల్ పోసింది ఎవరు చెప్తావా లేదా? నీకు నేనంటే అస్సలు ఇష్టం ఉండదు కదా, నువ్వే నా నడుం విరగొట్టాలని ఇలా ఆయిల్ పడేసి ఉంటావు, నువ్వే కదా, నిజం చెప్పు అని రాజేశ్వరి అరుస్తూ ఉంటుంది. అయ్యో నాకేం తెలియదని దేవయాని అంటూ ఉంటుంది. అక్క వదిలేసే, నువ్వు కింద పడలేదు, ఏమీ కాలేదు కదా. అయినా దేవయాని ఇదంతా ఎందుకు చేస్తుంది? ఏదో చిన్నపిల్లల పని ఉంటుందిలే. అమ్మా లక్ష్మి, నువ్వు ఫంక్షన్కి వెళ్ళే సమయం దగ్గరికి వస్తుంది కదా, నువ్వు వెళ్ళమ్మా, రెడీ అవ్వు, పిల్లల్ని మేము చూసుకుంటాం అని జయదేవ్ చెప్తాడు. ఒరే జయదేవ్, నువ్వు లక్ష్మి గురించి చెప్తే నేను ఏమో అనుకున్నాను. తను ఈ ఇంటి కోడలు కాదురా, నిజంగా నీ కూతురు దేవత కూడా తెలుసా. చూడు నన్ను ఎంత బాగా పట్టుకుందో కాపాడిందో అని రాజేశ్వరి అంటే, అవునక్క, లక్ష్మి నిజంగా దేవత, ఈ ఇంటి దేవత అని జయదేవ్ చెప్తుంటాడు. ఏంటి శ్రీవారు, ఎక్కడికి వెళ్తున్నారు, రెడీ అవుతున్నారు, స్ప్రే కొడుతున్నారు అని కాఫీ పట్టుకు వచ్చిన జాను అడుగుతూ ఉంటే, అదేంటి అన్నయ్య వాళ్ళ రీయూనియన్ పార్టీ ఉంది కదా, మనల్ని కూడా రమ్మన్నారు కదా, నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు, వెళ్ళి రెడీ అవ్వు అని వివేక్ చెప్తుంటే, ఇప్పుడు అక్క బావగారు చిలక గోరింకల్లా వెళ్తూ ఉంటే మధ్యలో పానకంలో పుడకల మన ఇద్దరం ఎందుకు, వాళ్ళిద్దరిని వెళ్ళి రానివ్వండి అని జాను అనడంతో, అవును కదా, నేను మర్చిపోయాను, మరి ఇంట్లో ఉండి నేనేం చేయాలి అని వివేక్ అంటే, నేను ఉన్నాను కదా, నాతో టైం స్పెండ్ చేయండి అని జాను అంటుంది. అయితే నువ్వు రెడీనా టైం స్పెండ్ చేయడానికి అని వివేక్ అంటే, మనమిద్దరము షాపింగ్కి వెళ్దాం, అక్క బావ వెడ్డింగ్ యానివర్సరీ కోసం బట్టలు కొందాము, వాళ్ళ యానివర్సరీ కోసం ఇల్లంతా డెకరేట్ చేద్దాము, అమ్మో ఎన్ని పనులున్నాయో అవన్నీ చేసుకోవాలి కదా అని జాను అంటే, ఇంకా టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా నేను ఏదేదో ఊహించుకున్నాను అని వివేక్ అంటాడు. నేను అన్నయ్య వల్ల రీయూనియన్ పార్టీకి వెళ్తే తను వస్తే తనని చూసేవాడిని కదా అని వివేక్ అంటే బావగారిలాగా నీకు కూడా లవ్ స్టోరీ ఉందా, చెప్పు అని జాను అరుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ అన్నాక ఉండకుండా ఉంటుందా, ఉంది, సంక్రాంతికి ఇదే టాపిక్ మీద మూవీ కూడా వచ్చింది కదా అని వివేక్ అంటే నీకు నిజంగానే లవ్ స్టోరీ ఉందా, ఎవరో అమ్మాయి అని జాను నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు వివేక్ జానుని అద్దంలో చూపిస్తూ జాను బుగ్గపై ముద్దు పెడుతూ, ఇదిగో నువ్వేనని చూపిస్తూ ఉంటే జాను సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత లక్ష్మి బాగా రెడీ అవుతూ నెక్లెస్ని పెట్టుకుంటూ ఉంటుంది. అయితే మిత్ర వచ్చి ఆ నెక్లెస్ని తన చేతులతో పెడుతూ ఉంటాడు. లక్ష్మి తదేకంగా మిత్రని చూస్తూ ఉంటే, ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా చూస్తున్నావు అని మిత్ర అడగడంతో, మీరు నాకు ఇలా మెడలో నెక్లెస్ పెడుతూ ఉంటే మన పెళ్ళిలో మీరు తాళి కట్టిన విషయం నాకు గుర్తొస్తుందండి అని లక్ష్మి చెప్తుంది. లక్ష్మి, నిన్ను నాతో పాటు పార్టీకి తీసుకువెళ్ళకపోవటమే మంచిదనిపిస్తుంది అని మిత్ర అంటే, ఎందుకని అని లక్ష్మి అంటుంది. ఎందుకంటే ఇంత అందాన్ని నాతో పాటు తీసుకువెళ్తే దిష్టి పెడతారు కదా అందరూ కూడా అని మిత్ర అంటాడు. పొండి మీరు మరీను అని లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. అవును లక్ష్మి, నిజమే చెప్తున్నాను, ఈరోజు నువ్వు మరింత అందంగా కనిపిస్తున్నావు, ఇంత అందమైన భార్య ఉన్నందుకు అందరూ నాపై జెలస్ ఫీల్ అవుతారు అని మిత్ర అంటాడు. అయితే నేను రానులేండి అని లక్ష్మి అంటుంది. నువ్వు రాకపోతే నేను ఒంటరిగా ఫీల్ అవుతాను కదా అని మిత్ర అంటాడు. మిత్ర లక్ష్మికి ముద్దు పెడుతున్నట్లుగా మీదికి వచ్చి దిష్టి చుక్క పెడతాడు. ఇప్పుడు నీకు ఏ దిష్టి తగలదు లక్ష్మి, ఎంత దిష్టి తగిలినా కూడా అస్సలు నీకేమీ కాదు, రా వెళ్దాం అని లక్ష్మి చేయి పట్టుకుని నడిపించుకొని తీసుకువస్తూ ఉంటాడు. ఏంటి మనీషా, లక్ష్మిని ఆపుతానని చెప్పావు, ఇక అక్కడ ఏం ప్లాన్ చేస్తావు, ఇక్కడైతే ఆపలేకపోయావు కదా అని దేవయాని అంటే, నేను ఖచ్చితంగా ఇప్పుడు లక్ష్మిని ఆపే తీరుతాను ఆంటీ అని మనీషా అంటుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తావు అని దేవయాని అడుగుతూ ఉంటుంది. ఏంటే దేవం, నువ్వేంటి ఇక్కడున్నావు అని బామ్మ వచ్చి దేవయాన్ని మళ్ళీ కొడుతూ ఉంటుంది. అబ్బా నన్ను కొట్టకు వదినా అని, ఇదిగో మనీషా వెళ్ళిపోతుంది కదా అందుకే మాట్లాడుతున్నాను అని దేవయాని చెప్తుంది. అటు నుంచి అటే వెళ్ళిపోతావు కదా, మళ్ళీ తిరిగి ఇంటికి రావు కదా అని రాజేశ్వరి మరీ అడుగుతుంటే, ఆహా రాను బామ్మగారు అని మనీషా చెప్తుంది. ఈ ముసల్ది ఇందాక అనవసరంగా మిస్ అయిపోయింది, కాలో చెయ్యో విరిగి ఉంటే బాగుండేది అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. మిత్ర, లక్ష్మి, జాను, వివేక్ అందరూ కిందకి వస్తారు.
ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదే? వాళ్ళతో కలిసి వెళ్ళాలి కదా అని జయదేవ్ అడగడంతో, వాళ్ళ మధ్యన మేమెందుకు? వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అందుకే మేము వెళ్ళట్లేదు. అయినా ఎల్లుండి పెళ్లి రోజు ఉంది కదా! అన్ని పనులు చేయాలి కదా! అందుకే మేము చాలా పనులున్నాయని వెళ్ళట్లేదు అని వివేక్ చెప్తారు. అప్పుడే అంజు, రమ్య అనే ఇద్దరు ఫ్రెండ్స్ రావటంతో, ఏంటి మీరు ఇక్కడికే వచ్చేసారు అని మిత్ర అడుగుతూ ఉంటే, మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వెళ్దామని వచ్చామని ఆ ఇద్దరూ చెప్తూ ఉంటారు. ఓహ్! అవునా? ఇదిగో తిను పేరు లక్ష్మి. నా భార్య. తిను కూడా ఇప్పుడు నాతో పాటే ఫంక్షన్‌కి వస్తుంది అని మిత్ర లక్ష్మిని పరిచయం చేస్తూ ఉంటే, నమస్కారం అండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి నీ భార్య లక్ష్మి నీతో పాటు వస్తోందా? ఏంటి మిత్ర నీకు తెలీదా? ఏంటి మనీషా నువ్వు మిత్రకి చెప్పలేదా? అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఏంటా అని లక్ష్మి, మిత్ర ఇద్దరూ షాకింగ్‌గా అడుగుతూ ఉంటారు.